హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. సో, కరెంట్ టాపిక్స్ ఏది మాట్లాడాలన్నా, అటు పొలిటికల్‌కి సంబంధించి, అలాగే జ్యుడిషియల్ సిస్టమ్‌లో జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడాలంటే, మనకి హైకోర్ట్ అడ్వకేట్ గోసాల శ్రీనివాసరావు ఉన్నారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆయన. సో, ఎప్పుడు కూడా వాళ్ళు మీడియా మాధ్యమాల్లో కనిపిస్తూ, అలాగే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన, మనతో ఒక స్పెషల్‌గా టైమ్ ఇచ్చి, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు. సో, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ప్రెజెంట్ పొలిటికల్ టాపిక్ గురించి మాట్లాడంటే ముందు మాట్లాడాల్సింది తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి. అక్కడ విజయ్ 108 సీట్లు సంపాదించి గెలిచిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొన్ని రోజులు 3-4 రోజుల మధ్య చాలా ఇబ్బంది పడ్డారు. సస్పెన్స్. అసలు ఆయన సీఎం అవనిస్తారా? ఆ కుర్చీలో కూర్చొనిస్తారా? ఏంటి ఒక రకమైన డ్రామా క్రియేట్ అయింది. సో దీనికి మీ దగ్గర ప్రాపర్ అనాలిసిస్ ఉందని చెప్పేసి నాకు ఖచ్చితంగా తెలుసు. అదేంటి, అసలు ఏం జరిగింది ఆ డ్రామా? మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి అనేక ఘట్టాలు ఉంటాయి. ఎన్నికల కమిషన్ తన నిర్ణయం తను చూసుకుంటూ ఉంటుంది. ఎవరికి డేట్ అయిపోయింది, సభకి క్లోజ్ చేయవలసిన పరిస్థితి వచ్చేసింది. సభ క్లోజ్ అయ్యే ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్, నిర్వాచన ఆయోగ్ అని హిందీలో అంటారు, ఎన్నికల సంఘం అని తెలుగులో అంటాము, ఎలక్షన్ కమిషన్ అని ఇంగ్లీష్లో అంటాం. వాళ్ళకి డేట్ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత ప్రభుత్వం అవి రికమెండ్ చేయక్కర్లేదు, ఎవరి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళకి ఆటోమేటిక్గా అది చెప్పేస్తుంది, అలారం మోగుతుంది, నోటిఫికేషన్ ఇచ్చేయాలి. ప్రత్యేకించి టైం కూడా ఉంది దానికి. ఒకవేళ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసే అధికారం పాలక పక్షానికి ఉంది కాబట్టి అసెంబ్లీ రద్దు అయిపోయిందని రద్దు చేసేసిన తర్వాత ఎన్నికల సంఘానికి వెళ్ళిపోతుంది. దాన్ని అయ్యా ఇక్కడ ప్రాణం పోయింది, దీన్ని తీసేశారు, దీన్ని వెంటనే ఎన్నికల సంఘం వచ్చేస్తుంది దాంట్లోకి, ఎన్నికలు నిర్వహించడానికి ఎన్ని రోజులు నిర్వహించాలని నిర్దిష్టంగా కాల ప్రమాణం ఉంది. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి దాని సార్వత్రిక ఎన్నికల్లో సమయం ఉంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఇచ్చిన గుర్తుల మీద పోటీ చేస్తాయి. తమిళనాడుకి ఒక విచిత్రమైన పరిస్థితి మొదటి నుంచి కూడా ఏమైందంటే, అక్కడ ఎన్నికలకి మేనిఫెస్టో అన్నది ఒకటి. ఏమిటి ఒక్క మేనిఫెస్టో? ఉచితాలు. మొదటి నుంచి మామూలు కాదు, వెల్ఫేర్ స్కీమ్స్ పేరు మీద ఉచితాలు. అవినీతి అంత ఉండదు. ఎంచేత ఉచితాలు తీసుకుంటున్న వాళ్ళు అవినీతిని గురించి ప్రశ్నించలేరు. అంతే కదా మరి. అంతే కదా. బెనిఫిట్స్ తీసుకున్నాడు ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. అంచేతే బెనిఫిట్ కదా మాట్లాడకుండా చేయడానికి. అంచేత నీ వాటా నీకు ఏమిటి? నా వాటా నీకు రోజు వెళ్ళాలి కదా. నీ రోజు వెళ్ళే నీకు రోటీ కపడా మకాన్, అదే కదా 60 ఏళ్ళ నుంచి డైలాగ్ మనకి. ఆ రోటీ కపడా మకాన్ నీకు ఇచ్చేస్తున్నాం కదా అన్ని రకాలుగాను. రైట్, అన్ని రకాలుగా అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కాదు. వాళ్ళు 2 బెడ్రూము, సింగిల్ బెడ్రూము, అది ఏ రకమైన ఎలాబరేటెడ్ కండిషన్లో ఉంటుందో, పెయింట్ లేయరు, వాటర్ ఉండదు, ఏముండదు. అది ఓకే, నడిచిపోతూ ఉంటుంది. బికాజ్ మినిమం గ్యారంటీ, మినిమం నీడ్స్ ఉంటే సరిపోతుంది అనేది మినిమం గ్యారంటీ. బికాజ్ ఛాలెంజ్, ఎవ్రీ కామన్ మ్యాన్ ఇన్ ఇండియా, వాడికి లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే సాహసమే రోజు వెళ్ళాలంటే. కాబట్టి రైట్, వాడు ఎక్కువ విషయాల్లో కల చేసుకోడు, ఐఎమ్ సెక్యూర్డ్ అనుకుంటూ ఉంటాడు. రైట్, అక్కడున్న ఏకైకమైన రాజకీయ వ్యూహం ఏంటంటే అన్ని పార్టీలకి కూడా ఏదైతే వాళ్ళందరూ వ్యతిరేకించేటువంటి, వాళ్ళు పెట్టే పేరు, ముద్దు పేరు, కుల వ్యవస్థని సమర్థిస్తున్నంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అని. కుల వ్యవస్థను వ్యతిరేకిస్తారు వాళ్ళు, దాన్ని సమర్థిస్తున్నట్టు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిద్దాం. ఈవేళ పేదరికానికి అంతటికి కారణం సనాతన ధర్మం, ఈవేళ వ్యత్యాసాలు అంతటికి కారణం సనాతన ధర్మం, కుల అన్నింటినీ కలిపి దాని మీద పోరాడదాం. రైట్, పోరాడడం. దీనికి ఆదిలో వాళ్ళు ఎత్తుకున్నది ఏమిటంటే కమ్యూనిజం అని ఎత్తుకున్నారు వాళ్ళు. అందుకనే పిల్లలకి స్టాలిన్, లెనిన్ పేర్లు పెట్టుకున్నారు. అందుకే కదా స్టాలిన్ కూడా సనాతన ధర్మాన్ని ఎటువంటి పరిస్థితి. సో 100 సంవత్సరాల నుంచి సనాతన ధర్మం మీద పోరాడుతూ, నువ్వు దేని పోరాడుతున్నావు, నువ్వు దేన్ని ద్వేషిస్తున్నావు, ద్వేషించు. నువ్వు ఉపయుక్తమైన మార్గాన్ని ఏదైనా నిర్మాణం చేసి చూపించావా, ఆవిష్కరించావా? ఒక ఆవిష్కరణ జరగాలి. నువ్వు దీన్ని ఖండించేద్దావు, ఆ చెట్టును నరికేయి, అది చాలా విషపూరితమైన వాయువులు ఇస్తోంది, అది విషపూరితమైన చెట్టు నరికేసే సార్, ప్రత్యామ్నాయం మాకు చెట్టు ఇది.
మరి తలదాచుకుందుకొని ఏడేది మానవ సమాజానికి కట్టుబాట్లతో ఉండేటువంటి ఒక విధానం అంటే జీవన విధానం ఒకటి కావాలి. అవును. ఆ జీవన విధానం ప్రత్యామ్నాయం చూపించావా? చూపించలేదు. అతను మంచివాడు కాదని తిడుతున్నాను 100 ఏళ్ళ నుంచి. ఓకే మంచివాడు కాదు తిడుతున్నావు, ప్రత్యామ్నాయం ఎవరిని నిర్మాణం చేస్తావు, ఎవరిని వృద్ధి చేస్తావు, ఎవరిని తయారు చేస్తావు, వీరుణ్ణి సూర్యుడిని లేదు. అతను తిడుతున్నాను, అతను వారసుని తిడుతున్నాను, అతను పిల్లాడిని తిట్టాను, ఆయన మనవాడిని తిట్టాను, ఆయన మొత్తం తిడుతూనే ఉన్నాను. ఇతను గోపికి మనవడు, గోపిని తిట్టాను, గోపి కొడుకుని తిట్టాను, గోపి మనవాడిని తిడుతున్నాను, గోపి మనవాడు ముందు మనవాడిని తిడుతున్నాను. ఏం చేతంటే వీళ్ళందరూ వాటి మూలాలు కాబట్టి, ఉత్పత్తులు మూలాలు కాబట్టి ఇదే తిట్టుకుంటూ వెళ్తున్నాం. వారిని ప్రత్యామ్నాయ వ్యవస్థను నేను నిర్మాణం చేశాను, అది ఆవిష్కరించాను అన్న పదం ఎక్కడ కనపట్లేదు. సో 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి తమిళనాడులో ద్వేషపూరిత రాజకీయాలు, ద్వేష సిద్ధాంతం ఉంటుంది. ఎప్పుడు కూడా ద్వేష సిద్ధాంతం. వాడు దోపిడీదారుడు ఆయన అరికట్టి సామాజిక నుండి సమసమాజం నిర్మాణం చెయ్యి. సమసమాజం అంటే సామ్యవాదం కదా, మన అందరూ ఎప్పుడూ చూడడానికి ఒక బ్రహ్మ పదార్థం సామ్యవాదం అంతే కదా. ఆ సామ్యవాదానికి ఇంకా నీకు టైం పడుతుందా? వారసత్వ రాజకీయాలు నడుపుతూ నువ్వు సామ్యవాదం గురించి మాట్లాడతావా? నీ తండ్రి తర్వాత నువ్వు, నీ తర్వాత నీ కొడుకు. కుటుంబ పాలన పోయి పూర్తిగా వారసత్వం కుటుంబం. అన్ని ఏ ప్రాంతీయ పార్టీ చూడండి కుటుంబం, అన్ని ప్రాంతీయ పార్టీలు సామ్యవాదం, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బావమరుదులు, వాళ్ళ మేనమాలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తూ ఉంటారు. 1000 కోట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్స్ టాకింగ్ సామ్యవాదం. పేర్లు లెనిన్, స్టాలిన్, అక్కడెక్కడికి పొంతన కుదరట్లే. కాబట్టి తమిళనాడు రాజకీయాలు ప్రత్యేకం అంటే ప్రతి ఓటరు అక్కడ భ్రమలో పడతాడు, వాడు మాయ చేస్తాడు. కొన్ని సంవత్సరాలు నిన్ను సైద్ధాంతికంగా నిన్ను కన్విన్స్ చేస్తా, బాగుంటుంది నాకు నా సిద్ధాంతం. పేదరికం నిర్మూలన చేస్తున్నంటే ఎవరు సమర్థించరు? అంతే కదా. సమాజ నిర్మాణం చేస్తున్న ఎవరు సమర్థించరు? దున్నేవాడిదే భూమి అంటే అందరూ సమర్థించారు. ఈ భూ సంస్కరణ పేరు మీద ఏమిటి, ఉన్నవాడి దగ్గర నుంచి 1000 కోట్ల ఎకరాలు, 1000 లక్షల ఎకరాలు లాక్కుంటున్నాను, పేదలందరికీ పనిచేస్తాం, ప్రతి వాడు భూమిదారే. ఎవ్రీ మేనేజర్ ల్యాండ్ లార్డ్ అంటే 100 ఎకరాలు కాదు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు సాగు చేసుకోవడం కుటుంబం బతకడానికి. హౌస్లెస్ పూర్ ఉండరు, ల్యాండ్లెస్ పూర్ ఉండరు. చేతి నిండా పని, చేను నిండా నీరు, అందరికీ ఆకర్షణే ఈ డైలాగులు. ఎన్నిసార్లు చెప్తారు, ఎన్ని సంవత్సరాలు చెప్తారు, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు అయిపోతున్నాయి. కాబట్టి విసుగు వస్తుంది. నిన్ను నమ్మరు. నా ఇలాగ మాట్లాడుతూ 8 దశాబ్దాలుగా కొత్త పార్టీ, కొత్త నాయకుడు, అదే టీవీకే అండ్ విజయ్. వివాదాలు లేవు. అవును. ఒకసారి పంచాయతీ సర్పంచ్ చేస్తే వివాదాలు ఏవో ఉంటాయి. పంచాయతీ సర్పంచ్ కూడా చేయలేదు కదా, ఏమీ లేదు కాబట్టి వచ్చాడు, క్లీన్గా వచ్చాడు. ఆయన ఎవరిని విమర్శించలేదు, చెప్పాలంటే ఎవరిని తిట్టింది లేదు, ఏ సభలో కూడాను ద్వేషం లేదు. ఎంతసేపటికి ఆయన పద్ధతి, ఆయన సిద్ధాంతం ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి, ఏం మాట్లాడట్లేదు కాబట్టి ఏదైనా చేయగలడు. అవును. మాట్లాడితే నువ్వు నీ మాటలకే పరిమితం, తూకం వేసేయచ్చు నీ మాటలను బట్టి. 500 గ్రాములు దిగో, లేదా 5 కేజీలు దిగో, ఏది మాట్లాడిపోతే 1000 టన్నులు. అవును. ఏమో అంకుల్ అంటూనే శుభ్రంగా అందరినీ అట్రాక్ట్ చేసి వివాదాల్లో లేని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చాడు. కారు డ్రైవర్ కూడా, ఆటో డ్రైవర్, పని మనిషి, ఎమ్మెల్యే పొజిషన్ స్టాలిన్ మీద నించోబెట్టి గెలిపించడం అనేది చేంజ్ కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నప్పుడు సరిగ్గా వచ్చి నువ్వు అక్కడ నిలబడితే ప్రజలు నీకు గ్లామర్ అవుతుంది. గ్లామర్ యాడ్ అవ్వాలి. ఎలా గ్లామర్ యాడ్ అయితేనే ప్రజలందరికీ నువ్వు తెలిసిపోతావు. వెల్ నోన్ పర్సన్ గా ఐడెంటిటీ ఉండాలి కదా, కంపల్సరీగా. గుర్తింపు ఉంది విజయ్కి. అవుంది, గుర్తింపు ఉంది. రాజకీయాల్లో లేడు, ఇంతవరకు పదవిలో లేడు, అధికారంలో లేడు. కాబట్టి ఈయన విమర్శించడానికి పేజీలన్నీ జరిగేస్తే తెల్లగానే ఉన్నాయి, నల్లగా లేవు. పైగా ముఖ్యంగా మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే ఎవరితో కూడా ఎక్కడ కూడా నేను పొత్తు పెట్టుకుంటాననే మాట చెప్పలేదు. అయిపోతావు పొత్తు పెట్టుకుంటే, లేకపోతే ఈ పాటికి అసలు వచ్చే ఉండేవాడు కాదు కదా. పొత్తు పెట్టుకుంటే అయిపోయింది. స్టిగ్మా సేమ్ సింగిల్గా పోటీ చేస్తున్నాను ఆయన మాట్లాడింది కూడా అది. పొత్తు పెట్టుకుంటే
అక్కడ నీకు ఎక్కడి నుంచి విలన్ దగ్గర నుంచి ఎవరన్నా బయటకు వచ్చేసి రావణాసుడి దగ్గర నుంచి బయటకు విభీషణుడు వచ్చేసి రాముడితో కలిశాడు పొత్తు, ఇది యాక్సెప్ట్ చేశారు. సుధేంద్ర అధికారి మమతా నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసింది, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. నువ్వు ఏ రకమైన స్టిగ్మా లేకుండా నీ మీద విమర్శ లేకుండా ఉన్నప్పుడు నువ్వు విమర్శలు ఎదుర్కొంటున్న రాజకీయ పక్షం దగ్గరికి వెళ్ళావా, చాప్టర్ క్లాస్. అది చేయలేదు విజయ్, చేయలేదు. వెనకాల ఉన్నారు సలహాదారులు, మీడియాలో మిత్రులు మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, అయ్యో ప్రతి పెట్టుకోమంటారు వెళ్ళకండి. అక్కడ ఆల్రెడీ దాన్ని ఏమంటారు కంపోజ్ అయిపోయింది. అక్కడ మోడీ వ్యూహం కూడా పనిచేయలేదు చూడండి, ఫెయిల్ అయ్యారు. అలయన్స్ పెట్టుకోకూడదు, అదే అంటున్నాను. ఆయన ట్రై చేసినప్పటికీ కూడా అది పనిచేయలేదు విజయ్ దగ్గర. ఎందుకంటే అండి రాజకీయాల్లో అధ్యయనం ప్రధానం. అధ్యయన ప్రధాన ఎక్స్పెరిమెంట్స్ కన్నా ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తావు. ఆ రాష్ట్ర రాజకీయాలను ఇంతవరకు అధ్యయనం చేయకుండా, వాస్తవ రూపం నీకు తెలియకుండా, అక్కడ దాని మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేకుండా, ఓటర్ నాడి పట్టుకోకుండా, జాతీయ రాజకీయ పార్టీ ప్రతిసారి పిలుమొగ్గలేసి ఒకసారి డీఎంతో ఒకసారి అన్నాడీఎంతో ఒకసారి అటు ఇటు 2 రాజకీయ పార్టీలు విమర్శలు విపరీతంగా ఎదుర్కొంటున్నాయి. ప్రజల దృష్టిలో 2 అవినీతి పార్టీలే. జయలలిత డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసు సుబ్రహ్మణ్య స్వామి తీశాడు. దాని మీద పబ్లిక్లో ఇమేజ్, మరి ఆ అమ్మాయి జయలలితతో కూడా ఉంటుంది. ఆవిడ ఎవరు, జయలలిత తన స్నేహితురాలు. ఓకే, మరి అమ్మాయి ఎందుకు శాసనం చేసి రాజకీయ పార్టీ కొత్తది పెట్టలేకపోయింది? అన్నాడు ఆ ఊపులో తను పెడుతుందని కూడా అని అన్నారు చెప్పాలంటే. ఎందుకు? ఆవిడికి ఒక లెజెండ్ కాబట్టి 2 ఉన్నాయి ఆవిడ దగ్గర. నోన్ టు పబ్లిక్ ఫిగర్, పైసలు ఉన్నాయి. 2 బలమైన ఆయుధాలు ఉన్నాయి. నోన్ టు పబ్లిక్, పైసలు. ఫాలోయింగ్ కూడా కొంత ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అన్ని రకాల ప్రజలకి, అన్ని రకాల నాయకత్వానికి ఆ రకమైన సమర్థనీయమైన ఫాలోయర్స్ ఉంటారు. శిష్యగణం ఉంటారు. మా నువ్వేనమ్మా చీఫ్ మినిస్టర్, అమ్మా నువ్వేనమ్మా అని పెడతాంటారు. కాబట్టి ఇంకా ఎందుకు ధైర్యం చేయలేకపోయింది? మీడియా ఫోకస్ చేయలేదు. మీడియా ఎందుకు ఫోకస్ చేస్తుంది? ప్రజలు నెట్టుకుతూ ఉన్నారు, మనం భుజానికి ఎత్తుకుంటే మనం ఫెయిల్ అవుతాము. మీడియా యొక్క విశ్వసనీయత మీద దెబ్బ కొట్టేస్తారు. మీడియా లీడర్ని తయారు చేస్తారు, తయారు చేయగలరు. మీడియా పవర్ఫుల్. ఒకరిని అలా ఫోకస్ చేస్తారంటే దళాలను క్లిక్ అయిపోతారు. ఎగ్జాంపుల్ త్రిష గారిని హైలైట్ చేసినట్టుగా. అంతే కదా, మామూలుగా వచ్చారు అనుకుందాం, ఓకే స్టార్ హీరోయిన్, సో విజయ్ సినిమాలో నటించారు, చేశారు, ఓకే అంతవరకు బాగానే ఉంది. బట్ 100 సార్లు ఆమె మీద ఫోకస్ చేస్తే రకరకాల డైవర్షన్స్, రకరకాల అనుమానాలు, సందేహాలు వచ్చాయి. కొంతమంది మీడియాలో ఏం చేస్తారంటే, పేరు చెప్పను నేను, తెలుగులో రంగరాజన్ గవర్నర్ గారు ఉండేవారు. పాపం ఆయన ఇది దట్స్ కాల్డ్ బ్యూరోక్రాట్, ఐఏఎస్, రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చాడు ఆయన. ఏదో ఎవరికో సహాయాలు ఏవో చేసి ఉంటారు, మంచివాడిగా అనిపించుకుంటారు. ఎవరో మంచి పవర్ఫుల్ మీడియా అన్ని గవర్నర్ గారు తీసుకొచ్చారు, ఏర్పాటు చేసింది. ఇది ఎలయన్స్లో ఉండగా ఆయన ఆర్థిక మంత్రి, సెంట్రల్లో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. క్యాబినెట్ రీషఫుల్ అయినప్పుడల్లా తెలుగు మీడియాలో పతాక శిష్యులు రంగరాజన్ ఆర్థిక మంత్రి అంటూ ఉండేవారు. రీషఫుల్ అయిపోయింది, ఈయనకేం ఛాన్స్ ఉండేది కాదు, అబాస్పాలు అయిపోయేవాడు కదా. కృష్ణకాంత్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్రపతి కృష్ణకాంత్ని రాష్ట్రపతి చేసేదానికి అని చెప్పి ఒక మీడియా యొక్క లక్ష్యం అది. పేరెత్తుకోద్దు మనం, అది అర్థమైపోయింది. కృష్ణకాంత్ గవర్నర్గా వచ్చాడు, ఉపరాష్ట్రపతి పేరు రాష్ట్రపతి అయిపోయాడు. అది దాన్ని అవాయిడ్ చేయడానికి ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం విపరీతంగా చేసి, పాపం ఒక అణు పితామహుడైనటువంటి మన అబ్దుల్ కలాం గారు ఏది అసలు రాజకీయాల్లో వ్యక్తి, కమా నువ్వే ప్రెసిడెంట్ కృష్ణకాంత్ రాకుండా చేయడానికి. అంతే కదా, ఇప్పుడు చెస్ గేమ్ లాంటిది కదా సార్ పాలిటిక్స్ అంటే.